హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం వైజాగ్లో అయితే వచ్చేసాం, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి. సో ఇక్కడ వందే భారత్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ లాంచ్ అవుతుంది. ఇది మన వైజాగ్కి 4వది. సో ఈ రోజు అయితే ఎగ్జాక్ట్గా 6 ట్రైన్లు అయితే లాంచ్ అవుతున్నాయండి మన మోదీ గారు ఆధ్వర్యంలో. అండ్ ఇక్కడ చూస్తున్నారు మీరు చాలా మట్టుగా. సో అందరూ కూడా చాలా హంగు ఆర్భాటాలతో ట్రైన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారో. సో ఈ ట్రైన్ అయితే విశాఖపట్నం నుంచి దుర్గ్ టు విశాఖపట్నం వరకు జర్నీ చేయబోతుందండి. అండ్ దీంట్లో మనం ఎవరైతే ప్రయాణికులు అయితే జర్నీ చేయబోతున్నారో సో వీళ్ళకైతే టైం సేవింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటున్నానంటే సో ఇక్కడ నుంచి మనం రాయ్పూర్ అండ్ దుర్గ్ వెళ్ళాలంటే దాదాపు 12 to 13 గంటలు పడుతుందండి. సో ఈ ట్రైన్లో అయితే ఎగ్జాక్ట్గా 8 అవర్స్లో అయితే రీచ్ అవుతున్నారు. సో చాలా మందికి టైం సేవ్ అవుతుంది. ఒక్కసారి లోపల అట్మాస్ఫియర్ అండ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో సో ఒక్కసారి నాతో పాటు ఒకసారి మీరు కూడా వచ్చేస్తే నేను కూడా చూపించేస్తాను. సో మనమైతే ఇక్కడ మెయిన్ అయితే ఇంజిన్ ఎక్కడైతే ఉంటుందో సో ఆపరేషన్ నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. లోపల ఎలాగైతే ఉందనేది ఒక్కసారి నేను చూపిస్తాను మీకు. ఓకే, చూసారు కదండి, మనమైతే ఇక్కడ డ్రైవర్ గారి క్యాబిన్ లో ఉన్నాం. ఇక్కడైతే హై టెక్నాలజీతో ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ల్యాండ్ చేయడం జరిగింది, హై టెక్నాలజీతో ఇక్కడ ల్యాండ్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు చూడండి, ప్రతిదీ కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ స్టాఫ్ అయితే ఉన్నారండి. సో చూసారు కదా, ఇక్కడ C1 క్యాబిన్ లోకి అయితే నేను ఎంటర్ అవుతున్నాను. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఇదంతా C1 క్యాబిన్. సో చూసారు కదండి, మనం అయితే ఇక్కడ C1 క్యాబిన్ లోకి అయితే వచ్చేస్తాం. ఇక్కడ చాలా మంది అయితే ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. సో వాళ్ళని ఒకసారి అడుగుదాం. ఒకసారి నార్మల్ గా హాయ్ అండి, నమస్తే. సో ఇప్పుడు మన వందే భారత్ ట్రైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో వైజాగ్ టు దుర్గ్. సో ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాయగడ మీకు ఛత్తీస్గఢ్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఈ వందే భారత్ వల్ల టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఫెసిలిటీస్ బాగుంటాయి, ట్రావెల్ కూడా తక్కువ ఉంది. కాకపోతే ఫేర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అది నాకు తెలిసి ఒడిశా ఛత్తీస్గఢ్ వెళ్ళే వాళ్ళు కొంచెం 2 pieces వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఫేర్ అనేది చూసి కట్టారని బాగుంటుంది. అండ్ ట్రైన్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ లోపల ఈ సిట్టింగ్ ఏరియా కానీ సో అట్మాస్ఫియర్ కానీ సో ఈ ఎంత మీకు ఎలా అనిపించిందండి? నాకైతే ఏరోప్లేన్ లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది, ఫ్లైట్ లో ఉన్నట్టుగానే. సో బాగుందన్నమాట, చాలా బాగుందా? చాలా థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇక్కడైతే సివిల్ డిఫెన్స్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మాట్లాడారు, మనం తెలుసుకుందాం ఒకసారి. సార్ నమస్తే. సార్ ఇక్కడ ఇదంతా కూడా ఫుల్ క్లోజ్డ్ ఏరియా కదా. సో ఇన్ కేస్ ఏమైనా సరే ఫైర్ జరిగితే సో ఏంటి సార్ దాని పరిస్థితి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ ఫైర్ జరిగినట్లయితే మేము అంతా కూడా రెడీగా ఉన్నాం సార్. ఎందుకంటే మాది సివిల్ డిఫెన్స్లోని మేము ఫైర్ ఫైటింగ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కోర్సెస్ మీద ట్రైనింగ్ ఇస్తాం ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ కూడా. దాంట్లో భాగంగా అందుకని మేము అంతా ఇంచుమించు మంది వరకు కూడా ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము. ప్రతి కోచ్లో కూడా చూడండి, అక్కడ పైన కొంచెం పక్కన చూస్తే ఫైర్ ఎస్టింగ్విషర్స్ వస్తున్నాయి. ఓకే ఓకే. కింద ఎలాంటి అగ్ని ప్రమాదం వచ్చినా, ఎటువంటి ప్రమాదాలు వచ్చినా సరే దానికి ముందు మేము బాధ్యత వహించి అక్కడ ఉన్న ఫైర్ మీద కంట్రోల్ చేస్తాం. సార్ అట్మాస్ఫియర్ అంటే అట్లీస్ట్ ఎంతమంది స్టాఫ్ ఉంటారు సార్ నార్మల్గా దీంట్లో? ఇప్పుడు ఈ ట్రైన్లో మొత్తం స్టాఫ్ అంటే మేమైతే సివిల్ డిఫెన్స్ నుంచి అయితే 25 వరకు ఉన్నాం. 25 మెంబర్స్ ఉంటారు. 25 మెంబర్స్ సివిల్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నాం మొత్తం. ప్రతి ఒక్క కోచ్లో కూడా 40 చొప్పున అలాగ ఉన్నాం. 8 కోచ్లో కూడా సర్దుకోవడం జరిగింది. సో వీరి కోచ్ దగ్గర నుంచి స్కూల్ పిల్లల దగ్గర నుంచి అందరికి కూడా మేము హెల్త్ మొత్తం సేఫ్టీ పర్పస్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇక్కడైతే ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే ఫైర్ అంటూ జరగడం అనేది చాలా తక్కువ అని అంటున్నారు. ఎందుకంటే అంత హై టెక్నాలజీతో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఏదైనా బై మిస్టేక్ జరిగితే ఇక్కడైతే స్టాఫ్ అయితే ఆల్మోస్ట్ 25 to 30 మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ ఈ ట్రైన్లో ఉండడం జరుగుతుంది. సో మనకైతే ఆల్రెడీ చూపించిన సిలిండర్స్ చూసారు కదా మీరు. సో ఇన్ కేస్ ఏదైనా సరే ఫైర్ అయినా సంథింగ్ ఏదైనా సరే జరిగింది, జరగబోతుంది అని అనిపిస్తే సో ఇమీడియట్గా దాంతో వాళ్ళైతే దాన్ని ఆపడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మరికొంతమంది చెల్లెములు అయితే ఉన్నారు. హాయ్ మా, ఎలా ఉన్నారు? ట్రైన్ ఎలా ఉంది? చాలా బాగుందా? ఓకే, మన ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్? మోడీ గారు చెప్పండి మరి. గట్టిగా చెప్పాలి, ఆయనకి వినిపించాలి కదా. ఓకే, ఈ సిట్టింగ్ ఏరియా అంతా చూసారు కదమ్మా, ఎలా ఉంది సిట్టింగ్ ఏరియా? అంత కంఫర్ట్ గా ఉందా? ఏసీతో కంఫర్ట్ గా ఉందా? మీ అందరికి నచ్చిందా? సో మీరు ఎప్పుడైనా సరే వైజాగ్ నుంచి రాయగడ కానీ లేదా విజయనగరం కానీ అండ్ రాయ్పూర్ అండ్ దుర్గ్ కానీ వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్లోనే వెళ్తారా? ఖచ్చితంగా ఈ ట్రైన్లో వెళ్తారా? ఓకే, చూసారు కదా, ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఈ ట్రైన్ అయితే చాలా మందికి అయితే నచ్చిందండి. సో థ్యాంక్స్ టు మోదీ గారు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు.
అండ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో విశాఖపట్నంలో ఇంకా వందే భారత్ ట్రైన్లు బెంగళూరుకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి ఇంకా రావాలి అనేది మా కోరిక. అవి కూడా బీఆర్ఎం గారితో చేస్తాము. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గుజరాత్ అహ్మదాబాద్ నుంచి దేశవ్యాప్తంగా 6 నూతన వందే భారత్ ట్రైన్లు ప్రారంభోత్సవం కానున్నాయి. అందులో విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ లో ఉన్న రాయ్పూర్ దుర్గ్ వరకు కూడా నూతనంగా మరొక కొత్త వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు సభాధ్యక్షులు డిఆర్ఎం గారు సౌరవ్ ప్రసాద్ గారు, పార్లమెంటు సభ్యులు మధుమల్లి భరత్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు బాబురావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గణబాబు గారు, విష్ణుకుమార్ రాజ్ గారు, కోనూరు విజయ్ గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, గండి బాబ్జీ గారు, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, రైల్వే సిబ్బందికి, మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రైల్వే స్థానిక సబ్జెక్ట్ నేను పార్లమెంట్ సభ్యుడిగా అయినప్పటి నుంచి చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటిది. ఆ రోజు 2014లో మొట్టమొదటిసారిగా రైల్వేస్ కి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను అడుగులు వేస్తుంటే నాకు ప్రధానంగా సహకరించినటువంటి రైల్వే సిబ్బంది అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజు 2014లో అప్పుడు ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైనా ఒక రైల్వే ప్రోగ్రామ్ చేయాలంటే, ఒక స్టాప్ గాని నూతనంగా ట్రైన్ గాని అన్ని చేయాలంటే ఎంతో కష్టంతో కూడినటువంటి పని. కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వేస్ తాలూకా బాధ్యత ఈ దేశంలో ఎంత ముఖ్యంలో తెలుసుకొని రైల్వేస్ ని కానీ మనం మరింత పుష్ చేయగలిగితే దేశంలో అభివృద్ధి మరింత శరవేగంగా మనం సాధించవచ్చనే ఆలోచనతో ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసి జిఎంస్ ని మరి పవర్ఫుల్ గా చేసి డిఆర్ఎంస్ కూడా అథారిటీస్ ఇచ్చి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో మోదీ గారి తాలూకా సహాయంతో మనం చేసుకోవడం జరిగింది. ముందుగా ఇదే విశాఖపట్నం నుంచి 3 వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. 23లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి, 24లో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి, అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు 3 ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో దేశంలో కూడా సుమారు 61 వందే భారత్ ట్రైన్లు ఉంటే అత్యధికంగా ఫుల్ కెపాసిటీతో నడిచే ఒక ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుందని మరి సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఎంతో ఉపయోగకరమైనటువంటి ట్రైన్ గా ఈ రోజు ఈ దేశంలో నడుస్తుందో మనం కూడా తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలో మోదీ గారి తాలూకు ఆలోచన కేవలం మనకు ఉన్నటువంటి కనెక్టివిటీని పెంచడమే కాదు, దేశం మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యలో టూరిజం కానీ, వ్యాపారం కానీ, ఎడ్యుకేషన్ కానీ, వ్యవసాయం కానీ ఈ రంగాల్లో మనం శరవేగంగా చూసుకొని పోవాలి. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంగా ఉండాలంటే మన భారతదేశానికి ఒక ఆయువు పట్టులాగా ఉన్నటువంటి రైల్వేస్ ని మళ్ళీ స్పీడ్ కూడా మనం పెంచుతూ ట్రాక్స్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ చేయాలని పట్టుబట్టుగా చేశారు. ఆయనకి కూడా ఈ రోజు బలమైనటువంటి నాయకులు దొరికారు. ఒక విజనరీ అండ్ డైనమిక్ క్యాబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, రైల్వే ఇంజనీర్ ఐఐటి కాన్పూర్ నుంచి చదివినటువంటి వ్యక్తి, అక్కడ నుంచి బ్యూరోక్రసీలో మంచి అనుభవం సాధించి ఈ రోజు మన అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో ఎన్నో బ్రోకర్మైనటువంటి రిఫార్మ్స్ మన రైల్వేస్ లో మనం తీసుకొని రాగలిగాం. ఈ రోజు విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వెళ్ళినటువంటి ట్రైన్ 3 రాష్ట్రాల మధ్యలో నడుస్తున్నటువంటి ట్రైన్ విశాఖపట్నం, విజయనగరం, అలాగే పార్వతీపురం, తర్వాత రాయగడ, అలా వెళ్తూ రాయ్పూర్ వరకు మనం వెళ్తున్నాం. 3 రాష్ట్రాల మధ్యలో నడుస్తున్నటువంటి ట్రైన్ మనం కూడా గుర్తించాలి. అత్యంత గిరిజన ప్రాంతం నుంచి, వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్. అలాంటి ట్రైన్ భవిష్యత్తులో ఈ 3 రాష్ట్రాల కలిపి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా ఈ రోజు చేసుకోగలుగుతున్నాం. మరి ఇందులో పార్వతీపురం స్టాప్ లేకపోతే విజయ్ కూడా చాలా గట్టిగా పోరాటం చేశారు. 2 రోజుల క్రితం దాని గురించి నాకు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా అశ్విని వైష్ణవ్ గారికి చెప్పి పార్వతీపురంలో అక్కడ గిరిజనులు చాలా మంది ఉన్నారు, మ్యాంగో పండించే ఫార్మర్స్ ఉన్నారు,
విద్యార్థులు చాలా మంది అటు రాకపోకల కోసం ఉన్నారు. అలాంటి ప్రాంతంలో మనం స్టాప్ ఇవ్వగలిగితే చాలా లక్షల మందికి ఉపయోగపడుతుందని ఆ ప్రాంతంలో పార్వతీ కూడా మనం స్టాప్ శాంక్షన్ చేస్తున్నాం. మన రాష్ట్రంలో 3 దగ్గర ఇది ఆగడం వల్ల మన రాష్ట్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. రైల్వే సంస్థ కెపాసిటీ మీరు చూసుకుంటే ప్రపంచంలో ఎంత పెద్ద సంస్థ ఎక్కడ కూడా లేదు. సుమారు 14 లక్షలకు పైగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక సంస్థ మన రైల్వే సంస్థని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అయితే రైల్వేస్ కి ఈ రోజు పోటీ పడుతుంది ఏంటో తెలుసా? మా విమానయాన శాఖ. మేము ఈ రోజు రైల్వేస్ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ ట్రావెల్ లో మేము తీసుకెళ్తాను ఒక పక్కన మేము కంప్లీట్ చేస్తుంటే అశ్విని వైష్ణవ్ గారు కూడా చూశారు. రైల్వేస్ కూడా అభివృద్ధి చెందుతుంది, అందరూ కూడా రైల్వేస్ నుంచి ఎయిర్వేస్ అప్గ్రేడ్ అయిపోతే రైల్వేస్ ఎలాగని చెప్పి రైల్వేస్ కి 100 కిలోమీటర్ స్పీడ్ లో నడుస్తున్న ట్రైన్స్ అని అప్గ్రేడ్ చేసి మాకు పోటీ పడుతున్నారు. ఈ రోజు 200 స్పీడ్ తోని ఈ రోజు వందే భారత్ ట్రైన్లన్నీ కూడా అప్గ్రేడ్ చేసే పరిస్థితిలో వచ్చారు. అంటే రైల్వేస్ వాళ్ళ స్కోప్ ని, వాళ్ళ తాలూకా కెపాసిటీని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అన్ని కూడా పెంచడానికి ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ దేశానికి కూడా తీసుకోకుండా మన భారతదేశంలో అద్భుతంగా ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి స్టేషన్స్ మన ప్రాంతంలో కూడా చూడండి, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అప్పుడు బ్రిటిష్ వారు 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి స్టేషన్ కి కనీసం తర్వాత ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ హైట్స్ అన్నింటినీ కూడా మనం ఇంప్రూవ్ చేశాం. ఎల్సీ గేట్స్ అన్ని కూడా చేసి ఆరోగ్యం అక్కడ చేశాం. అండర్ పాస్ మనం చేయించాం. అలాగే ఇప్పుడు వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు వందే భారత్ మెట్రో ట్రైన్ కూడా అహ్మదాబాద్ లో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే రేపు భవిష్యత్తులో ఇదే సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా మనం స్టార్ట్ చేసి మనం మేక్ ఇన్ ఇండియా తాలూకా కెపాసిటీ ఏంటో ప్రపంచానికి మనం ఈ రోజు చూపిస్తున్నాం. గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు చాలా వరకు కోచెస్, అప్గ్రేడెడ్ కోచెస్ కావాలంటే ఒక ట్రైన్ వరకు సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈ రోజు భారతదేశంలో తయారు చేస్తున్నటువంటి కోచెస్ కి 100 కోట్ల రూపాయలతో మనం ట్రైన్ చేయగలుగుతున్నాం. అది నరేంద్ర మోదీ గారి మిషన్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రపంచానికి ఎక్కడో తయారు చేసి ఇక్కడికి తేవడం కాదు, ఇక్కడే మన సామర్థ్యం, మన టెక్నాలజీ, మన తెలివితేటలు, మన హ్యూమన్ రిసోర్సెస్ అన్ని కూడా వినియోగించుకొని స్థానికంగా మనం అన్ని కూడా తయారు చేయాలని ఆత్మనిర్భరతతో ఏదైతే నరేంద్ర మోదీ గారు మనకి పిలుపునిచ్చారో ఆ పిలుపుని స్వీకరిస్తూ ఈ రోజు అద్భుతంగా చేసుకుంటున్నాం. అదే కెపాసిటీతో భవిష్యత్తులో ఏ రకంగా అయితే కోచెస్ అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ గా మనం ఇక్కడే తయారు చేసుకుంటున్నామో రైల్వేస్ ఈ రోజు ఇన్స్పిరేషన్ గా తీసుకొని రైల్వేస్ లో కూడా మనం డొమెస్టిక్ గా మన ట్రైన్ మనమే తయారు చేయాలన్న విధంగా సివిల్ ఏవియేషన్ లో కూడా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. రైల్వేస్ తాలూకా సంస్థ కానీ, రైల్వేస్ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా ఇందులో పనిచేస్తున్నటువంటి లక్షల మంది ఎంప్లాయీస్ కానీ ఈ దేశానికి ఎప్పుడు కూడా గర్వకారణం. మీరందరూ చేసినటువంటి కృషి మాకు నిరంతరం స్ఫూర్తిదాయకమైనది కూడా రైల్వేస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అటువంటి రైల్వే సంస్థ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిలో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఉండాలని మేమందరం కూడా కలిసికట్టుగా దానిపైపు అడుగులు వేస్తాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి అతి ముఖ్యంగా అవసరమైనటువంటి రైల్వే జోన్, ఆ రైల్వే జోన్ గురించి 10 సంవత్సరాలుగా ఒక పోరాటంగా ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు అన్ని రకాలైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇద్దరు తాలూకా కలయికతో అతి త్వరలోనే భూమి పూజ మన రైల్వే జోన్ కి విశాఖపట్నంలో చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి భూమి మీద దృష్టి పెట్టి అది ఇమ్మీడియట్ గా క్లియర్ చేయడం జరిగింది. భూమి కూడా రైల్వేస్ వాళ్ళకి అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారు కూడా దాని గురించి తెలియజేశాం. ఇప్పుడు దసరా కానీ దీపావళి మధ్యలో మంచి డేట్లు చూసుకొని రైల్వే జోన్ కూడా ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా అదనంగా చాలా కార్యక్రమాలు రైల్వేస్ సంబంధించి చేయాల్సి ఉన్నాయి. మనకి డిఆర్ గారు, సౌరవ్ గారు చాలా చక్కగా సహకరిస్తున్నారు. జిఎం గారు, అలాగే రైల్వే మంత్రి గారు అందరి తాలూకా సహకారం మన రాష్ట్రం మీద, మన ప్రాంతం మీద ఉంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా భవిష్యత్తులో ప్రత్యేకమైన దృష్టి పెట్టి మనకి ఎంపీలు కూడా ఉన్నారు. భరత్ కూడా యంగ్స్టర్ గా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు.
ప్రతి విషయాన్ని కూడా సబ్జెక్ట్ పరంగా తెలుసుకొని పార్లమెంట్ లో కూడా దాని గురించి స్పష్టంగా చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కాబట్టి మా అందరం కూడా టీం వర్క్ చేసి మన ప్రాంతంలో ఎప్పటి నుంచో వెళ్ళిపోయినటువంటి సమస్యలకి ఈ కాలంలోనే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ ఈరోజు ధరల గురించి కూడా బాబు గారు చెప్పారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా వచ్చారు కాబట్టి దాని మళ్ళీ రైల్వే మంత్రి గారు ఖచ్చితంగా చెప్తారు. మన ప్రాంతం తాలూకు ఆలోచనగా ఈ విషయం కూడా ఖచ్చితంగా చేరవేస్తాను. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరూ ప్రయాణించే విధంగా ఉండాలి. అది రైల్వే తాలూకు మోటో. అందులో ఈరోజు విశాఖపట్నంలో ఈ నూతన ట్రైన్ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రేపు భవిష్యత్తులో మరిన్ని ట్రైన్లు ప్రారంభించడానికి ఇప్పుడే మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారి ఇండిపెండెన్స్ తర్వాత మన అమృత్ భారత్ స్టేషన్స్ కింద వేల కోట్ల రూపాయలు దేశం మొత్తం మీద స్టేషన్ అన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోజు మన విశాఖపట్నం స్టేషన్ కూడా 400 కోట్ల రూపాయలతో మన స్టేషన్ తాలూకా ప్రతి సంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా మనం లాంచ్ చేసుకుని చాలా చక్కగా చేస్తున్నాం. విజయనగరం, శ్రీకాకుళం, పలాస, నౌపడ, సింహాచలం ఇలా చాలా స్టేషన్లు అమృత్ భారత్ కింద సెలెక్ట్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అప్డేట్ చేస్తున్నారు. రైతులు అలాగే కూలీలు, వలసలు వెళ్ళే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం, వ్యాపారం కోసం అతి ముఖ్యంగా వాడేటటువంటి ట్రైన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మరిన్ని తీసుకోవడానికి అందరూ కూడా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా మరొకసారి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ట్రైన్ మనకి రకంగా ప్రారంభించుకునే అవకాశం కల్పించినటువంటి రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే ఈ రోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు గుజరాత్ లో ఈ రోజు లాంచ్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆయనకి కూడా ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చూసారు కదండి, ఇక్కడ మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇక్కడైతే వైజాగ్ టు దుర్గ్ వరకు అయితే చాలా రాకెట్ లా దూసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క అధికారులు కూడా ఇక్కడైతే చాలా మట్టుగా అయితే ఇక్కడ చాలా సెక్యూరిటీ పరంగా కూడా చాలా ఎలక్ట్ గా ఉన్నారండి. సో మన ప్రముఖులు, మన లెజెండరీ అండ్ పొలిటికల్ లీడర్స్ అయితే చాలా మంది వచ్చారు. సో ఒక్కసారి ఇది ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు నేను చూపిస్తాను ఆ విజువల్స్ అన్ని కూడా. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. సో చూసారు కదండి, ఈ రోజు మన రామ్మోహన్ నాయుడు గారు అండ్ మన భరత్ గారు కూడా సో ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, మీరు ఆ దృశ్యాన్ని అయితే మీరు చూడొచ్చు. చూసారు కదండి, సో మన ఎంపీ భరత్ గారు అండ్ రామ్మోహన్ నాయుడు గారు అయితే ఈ ట్రైన్ లో అయితే ఇప్పుడే ఎక్కడం జరిగింది. సో వాళ్ళు కూడా ప్రయాణిస్తున్నారు. సో ప్రయాణించి ఇందులో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళనేది స్వయంగా వాళ్ళు చూస్తున్నారు. ఎటువంటి దీంట్లో సదుపాయాలు ఉన్నాయని స్వయంగా వాళ్ళు చూస్తున్నారు. సో కాసేపట్లో మళ్ళీ కూడా ట్రైన్ మూవ్ అవుతుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు ఆ విజువల్స్ అన్ని కూడా. వందే భారత్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి చూడండి. సో ఒక్కసారి చూడొచ్చు మీరు. చూసారు కదా, వందే భారత్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ సో వాళ్ళు వెళ్ళిపోతుంది. సో ఇదైతే తొందరలోనే మనందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మన రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు ఏంటంటే, సో ప్రజలందరికీ కూడా ఇలాంటి సదుపాయం గల ట్రైన్స్ అన్ని కూడా అందుబాటులో తీసుకొస్తామని త్వరలో. సో ఇదే కాకుండా ఇలాంటి వందే భారత్ ట్రైన్స్ ఇంకా చాలా తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళ మాట ద్వారా చెప్తున్నారు. సో ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ విజువల్స్ అన్ని కూడా. సో ఆయన కూడా దీంట్లోనే ప్రయాణిస్తున్నారు. సో ఒక్కసారి చూడండి. సో మన రామ్మోహన్ నాయుడు గారు కూడా దీంట్లోనే ప్రయాణిస్తున్నారు ఈరోజు. ఒకసారి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు ఒకసారి. కెమెరామెన్ ప్రసన్న కుమార్తో తారక్, సుమన్ టీవీ, వైజాగ్.